జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 1 ఫిబ్రవరి 2025 శనివారం. స్త్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తేదీ తదియ ఉదయం 11 గంటల 38 నిమిషముల 36 సెకండ్ల వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 2 గంటల 32 నిమిషముల 53 సెకండ్ల వరకు. వర్జ్యం ఉదయం 10 గంటల 11 నిమిషముల 13 సెకండ్ల నుండి 11 గంటల 40 నిమిషముల 28 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 48 నిమిషముల 48 సెకండ్ల నుండి 8 గంటల 19 నిమిషముల 35 సెకండ్ల వరకు. అమృత గడిలు రాత్రి 7 గంటల 6 నిమిషముల 40 సెకండ్ల నుండి 8 గంటల 35 నిమిషముల 35 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 39 నిమిషముల 7 సెకండ్ల నుండి 11 గంటల 4 నిమిషముల 17 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింట విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం ముందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు.
వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం నందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింటా విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం నందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం నందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడులు యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం నందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం నందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి.
సోదరి సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మా నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాము. అంటే నా కొడుకు గురించి తెలుసుకోవాలని. కొడుకు పేరు అమ్మా, పుట్టిన తేరాలు చెప్పండి. బాబువి డి మనోజ్ కుమార్, 22/2000. 20 ఫిబ్రవరి 2000. టైం అండి? టైం ఎర్లీ మార్నింగ్ 5:10. ఓకే. ఎక్కడ పుట్టాడమ్మా? ఊరు తాడపత్రి. మకా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడమ్మా అబ్బాయి. లగ్నం మకర లగ్నం అంటారు. రాశి సింహరాశి అవుతుంది. బాబుకి ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేదు. ఎప్పటి నుండి? 2021 నుండి ఆ బాబుకి అనుకూలంగా లేదు. ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడం కానీ, మంచి ఉద్యోగం లభించకపోవడం కానీ జరుగుతుంది. ఇది మొట్టమొదటిది. తర్వాత ఖర్చులు కూడా విపరీతంగా అవుతున్నాయి. చెప్పిన మాట వినకపోవడం జరుగుతుంది. అన్ని లెక్కలేనితనంగా ఉండటం జరుగుతుంది. తర్వాత బాబు జాతకంలో ఏంటంటే మంచి ఉద్యోగం లభించకపోవడం గల కారణాల్లో రవి, గురు, కేతు, చంద్రులు. రవి, గురు, కేతు, చంద్రులు. అందువల్ల వాళ్లకు రోజు శ్లోకాలు పఠించడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల బాబుకి మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. ఏం లేదు గురుగారు, ఇది ఎంబీఏ చేయాలనుకుంటున్నాడు. ఐఐఎంలో సీట్ రావాలని 2 సార్లు రాశాడు. క్యాట్ రాశాడు, అవలేదు. క్యాట్ రాశాడు. దాంట్లో ఫస్ట్ సారి 90% వచ్చింది. మరి సెకండ్ టైం రాస్తే ఏదో ఆలోచనలో నాకు భయపడి తక్కువ పర్సెంట్ 30-40% వచ్చిందని డిప్రెషన్ లేకపోయినాడు. దానికోసము అది అసలు చదవచ్చా ఎంబీఏ లేదా? బీటెక్ చదువుకున్నాడా అబ్బాయి? బీటెక్ బీటెక్ త్రిబుల్ చేసినాడు. అవునమ్మా, బీటెక్ త్రిబుల్ చేసి క్యాట్లో 99 వస్తాయి. వేరే కాలేజీలు వస్తాయి కదా, ఐఎంటీ ఒకటి, ఎండిఐ ఇలాంటివి వస్తాయి కదా, అప్లై చేసుకోలేదు వాటిలో. అప్పుడు టాప్ 10 కాలేజీల్లో కావాలనేసి ఇంకా అది వదిలేసుకున్నారు. అదే మన టాప్ 10 అంటే మన టాప్ 20లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఐఎంటీ ఒకటి ఉంది, ఎండిఐ, ఓకే, గురుగాం, తర్వాత కోల్కత్తా, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ట్రై చేయొచ్చు కదా. సరే, అయిపోయింది. ఆ అబ్బాయికి అటువంటి ఇబ్బంది ఏర్పడడం కారణాలు ఈ కాంబినేషన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఆ అబ్బాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో అదే డిప్రెషన్ లో ఉండి ఏం చేయాలో తెలియక ఊరికే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అదే మన అన్నాను కదా, హెల్త్ ఇష్యూస్ 21 నుంచి ఉంటే నేను చెప్పిన పరిహారాలు చేయించండి. 27 జూన్ వరకు పెద్దగా అబ్బాయికి అవకాశాలు పెద్దగా రావు. అందువల్ల ఏదైనా జాబ్ దొరికితే చేసేసుకోమని చెప్పండి, మీరు పరిహారాలు చేయించండి. అర్థమైందమ్మా? ఇది గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా? గవర్నమెంట్ జాబ్స్ కష్టం అండి. గవర్నమెంట్ జాబ్స్ కష్టమే బాబు. కావాలంటే ఎంఎస్ చేసుకోవడానికి బయటకు వెళ్ళొచ్చు, కానీ ఓకే, కష్టం చాలా కష్టం గవర్నమెంట్ జాబ్ రావడం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటే కొన్ని యోగాలు ఉండాలి. ఆ అబ్బాయి దాంట్లో విదేశీయానాలు అలాంటివి చూపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళటము, అక్కడ చదువుకోవటం, అక్కడ సెటిల్ అవ్వడం అలాంటివి చూపిస్తున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తక్కువ.
అయితే ఎంబీఏ చేయాలా లేదా సార్? అమ్మ ఎంబీఏ అండి మళ్ళీ రాయమనండి, నవంబర్లో రాయమనండి. రాసినా సరే ఏమా రాసినా కానీ ఐఎమ్స్ కష్టం ఈ బాబుకి. ఏం కష్టం ఎందుకు కష్టం అంటే జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశ బాగాలేదు. అలాంటప్పుడు మానవ ప్రయత్నం చేయటమే. అప్పుడు సపోజ్ ఇప్పుడు రాశారు క్యాట్, పర్సంటేజ్ వచ్చిన దాన్ని బట్టి టాప్ 30లో కూడా వెళ్ళిపోవచ్చు కొన్ని కాలేజెస్కి. అర్థమైందా? ఇప్పుడు ఐఏఎం చదివితేనే మంచి ఉద్యోగం వస్తుందని లేదు. అర్థమైందా? ఐఏఎం అహ్మదాబాద్ చదివి 7 లక్షలకి జాబ్ చేస్తున్న హైదరాబాద్లో నేను చూపిస్తాను. యోగం అనేది ఏంటంటే మన జాతకంలో యోగాన్ని బట్టి ఉంటుంది. బీకామ్ వాళ్ళకి ఐఏఎంస్ వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తున్నారు, అంటే బీకామ్ వాడిది యోగం ఎక్కువ ఉన్నట్టు. అందువల్ల ఇక్కడ పక్కన పెట్టేసి నేను చెప్పినది చేయమనండి, అబ్బాయికి జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయమనండి, లేకపోతే ఎంఎస్ చేసుకోవడానికి వెళ్ళిపోమనండి. రాస్తే ఐఏఎం రాయమనండి, క్యాట్ రాయమనండి. ఐఏఎంస్ అయితే కష్టం, బేబీ ఐఏఎంస్ కూడా కష్టమే. ఈ వైజాగ్ లాంటివి కానీ కూడా కష్టం అవుతుంది. వేరే దాంట్లో జాయిన్ అయిపోమని చెప్పండి. సరే గురుగారు, ఏం పూజలు ఏం చేయాలని ఇంకోసారి చెప్తాను. అమ్మ రవి, గురు, చంద్ర, కేతు. రవి, గురువు, చంద్ర, కేతు ఏళ్ళకి పరిహారాలు చేయించండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి. క్యాట్ ఇంకోసారి ఛాన్స్ తీసుకోమనండి. ఎక్కడ సీట్ వస్తే అక్కడ జాయిన్ అయిపోమనండి. ఇప్పుడు సింబాయిసిస్ రాలేదా ఎగ్జామ్స్ క్యాట్తో పాటు? సింబాయిసిస్ కాలేజ్ పూణే సింబాయిసిస్ ఎగ్జామ్ ఉంటుంది, ఎక్స్ఎల్ఆర్ ఎగ్జామ్ ఉంటుంది. అన్నీ రాయమనండి. ఓకే, మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయమ్మా. ఐఏఎం ఒకటే వస్తేనే వాళ్ళకి సక్సెస్ అనేది లేదు. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ కష్టం అమ్మా, గవర్నమెంట్ జాబ్స్ కష్టము. ఇప్పుడు బీటెక్ ట్రిపుల్ చేసి బ్యాంక్ జాబ్ ట్రై చేయడం అనవసరం అమ్మా. వాళ్ళు ఎక్కువ కాలం చేయలేరు. బ్యాంక్ జాబ్ చాలా మంది మానేస్తున్నారు, ప్రెషర్ ఎక్కువ, జీతాలు అనుకున్నట్టుగా రావు. అందువల్ల ఏంటంటే అబ్బాయి వెళ్తే ఎంఎస్ చేసుకుని బయటకు వెళ్ళిపోవాలి సెటిల్మెంట్కి. డెఫినెట్గా, ఎందుకంటే చతుర్థ స్థానంలో నీచగ్రహం, చతుర్థ స్థానం వ్యయాధిపతి, కుటుంబ స్థానం అష్టమాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి, ఇవన్నీ కూడా దేశభ్రష్ట యోగాలు. అందువల్ల గట్టిగా ప్రయత్నం చేయమనండి. జిఆర్ఈ రాయమని చెప్పండి. ఓకే, డెఫినెట్గా ఆ అబ్బాయికి మంచి కాలేజ్లో ఎంఎస్ సీట్ వస్తుంది, పక్కా వస్తుంది. ఓకే, సరేనమ్మా. కానీ శ్లోకాలు గట్టిగా చేయమని చెప్పండి. కొద్దిగా ఏంటంటే అబ్బాయికి మైగ్రేన్ ఒకటి, బ్యాక్ పెయిన్ ఇలాంటి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి, కంటి సమస్యలు ఇవన్నీ మైగ్రేన్, బ్యాక్ పెయిన్ వస్తుంటాయి అప్పుడప్పుడు. అంటే తలనొప్పి వస్తుంది. అదే తలనొప్పి మైగ్రేన్ అనమాట. మైగ్రేన్ ఎందుకు వస్తుందంటే స్ట్రెస్ వల్ల వస్తుంది. ఇక్కడ కారణం జాతకంలో కాంబినేషన్స్. ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బీటెక్ అవ్వగానే 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజ్ వస్తుంది. ఈ అబ్బాయికి రాకపోవడానికి కారణం నేను ఎప్పుడు టీవీలో చెప్తా ఉంటాను కదా, అష్టమాధిపతి, షష్టాధిపతి, వ్యయాధిపతి దశలు కనుక ఉన్నట్లయితే అనుభవంలో డిగ్రీ అయ్యాక వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావు. ఎంతో కష్టపడతాం, ఇంటెలిజెన్స్ అయి ఉంటారు. వాటికి రెమెడీ జరగాలి. వాటికి రెమెడీ ఏంటి? బెస్ట్ రెమెడీ ఏంటి? సాధన. ఎవరికి వాళ్ళు చదువుకోవాలి. అర్థమైందా? ఎలాగైతే కాలేజ్ ఫీజు ఇప్పుడు మీరు ఐఏఎం సీట్ వచ్చినా 35 లక్షలు కట్టాలి కదా. అదేదో కొంత డబ్బుని పెట్టి జపాలు మంచి వాళ్ళతో చేయించండి, అనుష్ఠాన పరులతో చేయించండి, కొంత మార్పు వస్తుంది. జయగురత్తమ్మ వియోస్తు. ఆ బాబు క్యాట్ రాశారు, ఫస్ట్ 90% వచ్చింది, సెకండ్ టైం 40% వచ్చింది. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మనకి ఎందుకు అలాగా మిస్ అవుతా ఉంటే బాగా చదువుకునే వాళ్ళకి కూడా ఏమవుతుందంటే కొంతమందికి అవగాహన లేకపోవడం. ఇప్పుడు 90% వచ్చింది అనుకోండి, ఆ అబ్బాయికి ఐఎంటీఓ, ఎండిఐ, ఓకే, ఇలాంటివి కాలేజీలో వచ్చేస్తుంది, మంచి కాలేజ్ వస్తుంది. కానీ ఏమవుతుంది? ఎయిమ్ హై, ఎందుకంటే ఐఎమ్స్లో చేస్తే జాబ్ బాగా వస్తుంది, ఐటీలో చేస్తే వస్తుంది అనుకుంటారు. కానీ అలా లేదండి, భిన్నమైనటువంటి ఫలితాలు. నేను లాస్ట్ 10 years చదువుస్తాను, మన జెమినీ టీవీ ముఖతా కానీ చాలామందికి తెలుసుకున్నాం కూడా అనమాట. ఐఐటీస్ చదివి ఐఎం బెంగళూరు చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగం కొంతమంది ఉంటారు, లేరని అనట్లేదు. ఎక్కువ భాగంలో కూడా అందరికీ సక్సెస్ అవుతున్నారండి. 7 lakhs హైదరాబాద్లో ప్యాకేజీలు పనిచేసే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఐఎమ్స్ చదివిన వాళ్ళు కూడా టాప్ ఐఎమ్స్, కోల్కత్తా కావచ్చు, తర్వాత అహ్మదాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు. ఎందుకు అలా జరుగుతుంది మరి అంటే జాతకంలో ధనయోగాలు బలంగా ఉండాలి, నడిచే దశలను బట్టి మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. అందువల్ల డిగ్రీ అయిపోయిన తర్వాత షష్ట అష్టమ వ్యయాధిపతులకు దశ ఉన్నప్పుడు రిజల్ట్స్ నెగిటివ్ రావడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో నాకు ఇప్పుడు నేను చెప్పిన దానికి కాంట్రడిక్ట్గా ఏమంటారండి, నాకు అష్టమాధిపతి దశ నడుస్తుంది, నాకు ఐఎం వచ్చింది, ఐటీ వచ్చింది. కాంట్రడిక్ట్ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో విపరీత రాజయోగాలు ఏర్పడతాయి. ఆ విపరీత రాజయోగాలు ఏర్పడినప్పుడు ఆ గ్రహాల మీద దృష్టిలు కానివ్వండి, చతుర్వింశాంశలో ఆ మహర్దశ నాథుడు యొక్క స్థితిగతులను బట్టి మనకేం తెలుస్తుంది, ఈ అబ్బాయి సక్సెస్ అవుతాడో లేదని తెలుస్తుంది. నెక్స్ట్ అడిగారు గవర్నమెంట్ జాబ్స్, ఛాన్సెస్ లేవు. గవర్నమెంట్ జాబ్స్ ఎంత ప్రయత్నం చేసినా, ఎందుకంటే ఈ అబ్బాయి యొక్క జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నారు. అలాగే రవి యొక్క స్థితి మహర్దశ నడుస్తుంది 2027 దాకా. తర్వాత రాబోయేటువంటి చంద్రదశ మంచిది కాదు, అంత అనుకూలంగా లేదు. చతుర్థ స్థానమందు నీచగ్రహం, చతుర్థ స్థానమందు వ్యయాధిపతి, కుటుంబ స్థానమందు అష్టమాధిపతి, సప్తమాధిపతి, అష్టమ స్థితి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేశభ్రష్ట యోగానికి కారణమవుతాయి. అందువలన
ఇలాంటి జాతకాలు ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళి ఎక్సెల్ చేసుకోవడం అంటే ఇక్కడైనా 35 లక్షలు కట్టాలి, అక్కడ కూడా బాగా రాసుకుని కనుక వెళ్ళినట్టు ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని దివ్యజ్యోతిషం కార్యక్రమం ఎవరైతే చూస్తుంటారో మీ పిల్లలకి బీటెక్ అయ్యాక లేదా పీజీ అయిన తర్వాత డెసిషన్ తీసుకునే ముందు ఆస్ట్రాలజీ గైడెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకటి, మనం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాము, వస్తుందా లేదా, ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాము, హైయెస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ పొజిషన్, వరల్డ్లోనే హైయెస్ట్ పొజిషన్, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం, ఎంతవరకు మనం సక్సెస్ అవ్వచ్చు. అంటే నిజంగా యోగం ఉంటే వచ్చేస్తుంది అంటే ఇలాంటి జాతకం ఉన్న వాళ్ళు 100 మంది ఉండొచ్చు, 100 మంది టాప్ ఆస్ట్రాలజికల్ చార్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనకు రాకపోవచ్చు కానీ ఛాన్సెస్ ఉంటాయి అనేది తెలుసుకోవడం. తర్వాత ఈ ఐఎమ్స్ లాంటి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ టాప్ ఇన్స్టిట్యూట్లో రావడానికి పంచమ భాగ్యాధిపతి యొక్క మహర్దశలు ఏం నడుస్తున్నాయి, అనువులో షష్టాధిపతి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే అంశం మీద క్యాట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైతే రాస్తారో టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎక్సెలరే కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి, లేదంటే విదేశాలకు వెళ్తాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా జాతకాన్ని తెలుసుకుని వాళ్ళకి సాధన చేసుకుంటూ కనుక వెళ్ళినట్టయితే డెఫినెట్గా జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ్. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయ గురుత, నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? నా గురించి గురుగారు. అమ్మా, పుట్టిన వివరాలు చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు లావణ్య గురుగారు. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ September 7th, 2001 గురుగారు. 2000 పుట్టి. టైం అమ్మా? మార్నింగ్ 5 o'clock. మార్నింగ్ 5 o'clock. ఎక్కడ పుట్టారు మీరు? 5 to 5:10 అలా ఉంటుందంట గురుగారు. ఎక్కడ పుట్టారమ్మా? కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, సుజాత్ నగర్. చూడమ్మా, అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టావమ్మా నువ్వు. అవును గురుగారు. తర్వాత సింహలగ్నం అంటారు, రాశి మేషరాశి. మీ జాతక గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు మీరు? గురుగారు, నాకు మ్యారేజ్ అయిందండి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో. అమ్మా, అది కొంచెం కాన్ఫ్లిక్ట్స్ కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయండి. మ్యారేజ్ February 17th అయింది. అక్కడ 4 months ఉన్నానండి. ఓకే వింటున్నానమ్మా. 4 months ఉన్నారు. 4 months ఉన్నానండి అక్కడ. కొంచెం గొడవలు అయ్యి ఇంటికి వచ్చేసాను. 7 months గ్యాప్ వచ్చాక రీసెంట్ గా డిసెంబర్ లో మళ్ళీ ఒకసారి డిస్కషన్ పెట్టారు. December 26th అబ్బాయి కొన్ని డేస్ మా ఇంట్లో ఉన్నారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను ఒక 5 days. అబ్బాయి మారినట్టు ఏం అనిపించలేదండి. ఓకే ఓకే. మీరేం చదువుకున్నారమ్మా? గురుగారు, మీరేం చదువుకున్నారు? నేను స్టడీ అయిపోయిందండి. ఏం చదువుకున్నారు అంటున్నా? మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేస్తా అంటే ఇక నేను చేసుకున్నా గురుగారు. కాదు నాన్న, ఏం చదువుకున్నారు మీరు అంటున్నా? బీటెక్, బీకామా? బీటెక్ అయిపోయింది గురుగారు. ఓకే, నేను ఫస్ట్ నేను చెప్తాను మ్యారేజ్ ఇష్యూస్ ఏంటనేది. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ ఉంది గురుగారు. ఒకటమ్మా, నీకు 2025 సెప్టెంబర్ నుంచి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం మొదలవుతుంది. 25 ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి. అందువల్ల ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఫస్ట్ ఏంటి, నువ్వు 2001 అంటే చిన్నమ్మాయి, 23 ఏళ్ళు, అర్థమైందా? అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ జాబ్లో పవర్ఫుల్ పోస్టులు వస్తాయి. అది ఫస్ట్ నిర్ధారించుకో నువ్వేం చేస్తావు అనేది ఒకటి. తర్వాత మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఎందుకని రాంగ్గా చేస్తారు. ఇప్పుడు నడుస్తున్న దశ మీకు బాగాలేదు, అందువల్ల డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఒకటి. తర్వాత అబ్బాయి జాతకం ఉంటే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అబ్బాయిది. 1992 November 22 గురుగారు. 22 November 1992. ఇది గ్యాప్తో అయిపోయింది గొడవల కారణం. ఇద్దరికి ఇంత గ్యాప్ ఉంటే ఎలాగా? 3 జనరేషన్ గ్యాప్ ఉంది. టైం చెప్పండి. టైం 12:35 అన్నారు గురుగారు. ఆఫ్టర్నూన్ అమ్మా? మార్నింగ్ గురుగారు. మిడ్ నైట్. ఓకే, తెల్లవారితే 22 అవుతుంది. ఎక్కడ పుట్టాడు బాబు? బాబుది కూడా సుజాత్ నగర్ గురుగారు, సేమ్ విలేజ్ మాది. ఓకే ఓకే. ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు. చూడండి, ఈ బాబు వచ్చేసి చిత్తా నక్షత్రంలో పుట్టారు. ఇద్దరికి ఏంటంటే మామూలుగా మ్యాచ్ చేశారు, కానీ ఇద్దరు జాతకాల్లో అబ్బాయి జాతకంలో సుఖాధిపతి పూర్తిగా దెబ్బతిన్నాడు, నడిచే దశ బాగాలేదు మార్చి నుండి. ఇద్దరు జాతకాల్లో శయన సుఖం అనేది బాగా దెబ్బతినింది, అందువల్ల ఇలాంటి ఇబ్బందులు. ఓకే, తర్వాత మీరేమనుకుంటున్నారో చెప్పండి. అంటే డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అవును, ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, కాన్సన్ట్రేషన్ అంతా పిల్లలైతే వెళ్ళలేదు కదా, మీరు ప్రెగ్నెన్సీకి వెళ్ళలేదు కదా? సరే అమ్మా, ఓకే అమ్మా. ఇదేంటంటేనమ్మా, మీ జాతక రీత్యా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దూరం అవడానికి ఒకటి, అది మీ నిర్ణయం. కానీ నీ జాతకంలో మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, చక్కగా జాబ్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అమ్మ నాన్నకి చెప్పి మంచి సెంటర్లో కోచింగ్ తీసుకోండి, అర్థమైందా? బీటెక్ ఏంటి, ఈసీఏ మీరు ట్రిపుల్ఈయా? అంటే ఈసీ రిలేటెడ్ గురుగారు. ఇది విఎల్ఎస్ఐ?
ఇన్స్ట్రుమెంటేషన్ అదే. ఓకే, నువ్వు అనేది మంచిగా కోర్లో అన్న వెళ్ళండి, లేదంటే ఢిల్లీ వెళ్ళి సివిల్స్ ప్రిపేర్ అవ్వు, గట్టిగా పక్కా కొడతావు 6 yearsలో సివిల్స్. సాఫ్ట్వేర్ సైడ్ ఏం లేవా గురువు? అది వెళ్ళొచ్చు, అది వెళ్ళి దానికోసం జాతకం ఎందుకు, సాఫ్ట్వేర్ కొట్టేస్తే వచ్చేస్తుంది. నీ జాతకంలో మంచి రాజయోగం మొదలవుతుంది, అందువల్ల నేను చెప్పాను. లేదు సాఫ్ట్వేర్ ట్రై చేసుకోండి, నెక్స్ట్ సెప్టెంబర్ జాబ్ వస్తుంది, పెద్దదే ఉంది. అర్థమైందా? నేనేమంటున్నానంటే నాన్న, నెక్స్ట్ 6 yearsలో నువ్వు సివిల్ సర్వీసెస్ రాసి గొప్ప అమ్మాయి అవ్వడానికి అవకాశం ఉంది. లేదు నాకు అది ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్లోనో డిఆర్డీఓనో లేకపోతే బార్కో ఇస్రోనో రాసుకుంటూ వెళ్ళిపోండి, మేనేజ్మెంట్ రీసెర్చ్ అసోసియేట్గా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఓకే, అది నీ ఇష్టం. ఓకే, లేదండి నేను సాఫ్ట్వేర్కి ఆప్ చేస్తా అంటే ఆప్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, అంటే వెళ్ళకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఒకటి ఏంటంటే మ్యారేజ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న అమ్మాయి 23 ఏళ్ళు నువ్వు దెబ్బతినేసావు కాబట్టి, ఎందుకు అది పెద్దవాళ్ళు తప్పిదాం, పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పిదాం. ఎందుకని అబ్బాయి జాతకంలో కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. నీకు అలా జరగడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు చెప్తుంటాను టీవీల్లో, పిల్లల జాతకంలో అనుభవంలో కనుక శుక్రమహాదశలో కేతు అంత దశ పెళ్ళయ్యాక వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువలన దయచేసి, ఇప్పుడు నీకు శుక్రమహాదశలో కేతు అంత దశ చేశారు, శుక్రుడు పాడైపోయాడు. తర్వాత ఆ అబ్బాయికి కూడా శుక్రుడు పాడైపోయి ఉన్నాడు, సుఖాధిపతి పాడైపోయాడు, లాభానికి పాపకత్రి యోగం ఏర్పడింది, పైగా ఏజ్ గ్యాప్ 10 ఏళ్ళు ఉంది. ఇవన్నీ మనకి ఏమవుతున్నాయి, అమౌంటింగ్ టు నెగిటివ్ రిజల్ట్స్ అనమాట. అది హ్యూమన్ ఎర్రర్ నీకు జరిగింది, అర్థమైంది? అమ్మా నాన్న వాళ్ళు ప్రెషర్ ఒకటి, తర్వాత ఎవరైతే నా బోటి వాళ్ళు చూస్తారో జ్యోతిష్యం కానీ, వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు మీకు, అంతే. భలే ఉంది అబ్బాయి జాతకం అని ఎలా చేస్తారు అట్లాగా? ఓకే, వాళ్ళు కొంచెం పైకి ఒకలాగా లోపల ఒకలాగా అలా మాట్లాడుతూ ఉంటారు. అదే మా అబ్బాయి యొక్క యోగాలు అయితే బాగాలేదు. ఓకే, పైగా ఇంత జనరేషన్ గ్యాప్ ఉండకూడదు. మా 92-2001 అంటే టూ మచ్. 9 years గ్యాప్ అంటే ఈ రోజుల్లో 3 generations గ్యాప్. అది సరేనా? సరే, జరిగిపోయింది. కాన్సన్ట్రేషన్ జాబ్ మీద పెట్టు, నువ్వు గొప్ప అమ్మాయి అవుతావు. తర్వాత మ్యారేజ్ సంగతి తర్వాత చూద్దు, కానీ నెక్స్ట్ మ్యారేజ్ అనేది. ఓకే, అంటే నెక్స్ట్ మ్యారేజ్ జరగకుండా జాబ్ చూసుకోండి. నెక్స్ట్ మ్యారేజ్ యోగాలు మళ్ళీ మీకు ఇది క్లియర్ చేసుకుంటే మీకు 26 సెప్టెంబర్ నుంచి మొదలవుతాయి. 26 సెప్టెంబర్ నుంచి మొదలవుతాయి. మళ్ళీ 27 సెప్టెంబర్లో ఒక అవకాశం ఉంది. మీరు ఎలా వెళ్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు జాబ్ మీద దృష్టి పెట్టుకుని ప్రయత్నం చేస్తావు అంటే ఒక 3 years గ్యాప్ తీసుకోండి, మంచి జాబ్ వచ్చాయి చేసుకోండి. లేదు మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్కి మీటికి వెళ్తాను, మీ ఇష్టం. జాబ్ అయితే మంచి జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయండి. సరేనా? ఓకే, కానీ నువ్వు చదువుకోవాల్సింది ఏంటమ్మా, శని చంద్ర శుక్రుడు శ్లోకాలు రోజు చదువుకోండి. శని చంద్ర శుక్రులు కంటిన్యూస్ చదువుకోండి. మీరు కూడా కొద్దిగా చైల్డిష్గా ఉంటారమ్మా, చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువ మీ జాతకరీత్యా, అర్థమైందా? అది నేను తప్పని నేను అన్ను, కానీ ఆ అబ్బాయి ఏమో కుజుడు మరీ బలహీనంగా ఉండటం వల్ల డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ అబ్బాయి టార్చర్ పెట్టే విధంగా ఉంటారు వాళ్ళు. కొద్దిగా జాగ్రత్తగా నువ్వు అది మార్చుకోండి. రేపొద్దు నెక్స్ట్ మ్యారేజ్ అయినప్పుడు కూడా ఆ తత్వం ఉండకూడదు కదా, యాటిట్యూడ్లో కొన్ని చిన్న చేంజెస్ అవసరం అవుతాయి. ఓకే, దానికి కారణము నేను చెప్పే పరిహారాలు చేసుకోండి, అది కూడా సెట్ అవుతుంది. ఓకే, ఇంకా అంటే ఈ గొడవలన్నీ ఇంకా డివోర్స్ ఏం తీసుకోలేదు గురుగారు? నాకు అర్థం కాలేదమ్మా. అంటే ఈ డివోర్స్ ఇదంతా ఎప్పుడు క్లియర్ అయ్యే ఛాన్స్? అది ఇంకా మా కోర్టుకి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒకసారి 5 ఏళ్ళు పడుతుంది. అలాగా కొద్దిగా మ్యూచువల్గా తీసుకుని వెళ్ళండి. ఓకే, మోస్ట్లీ 2020 సెప్టెంబర్ తర్వాత నీకు డైవర్స్ అనేది క్లియర్ అవుతుంది. 2025 సెప్టెంబర్ తర్వాత అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, జై గురత్తమ్మ, జాగ్రత్త. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మ నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా గురించే గురువు అమ్మా, పుట్టిన తేదీలు మీ పేరు చెప్పండి. నా పేరు కే శైలజ. అమ్మా, పుట్టిన తేదీ 8/9/1982. టైం అమ్మా? టైము 5:50 ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టారు? మహబూబ్ నగర్ ఏనమ్మా? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పాలెంలో గురువు గారు. నాగర్ కర్నూలు. ఓకే అమ్మా, చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరవాల ప్రకారం భరణి నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. మేషరాశి అంటారు, లగ్నం సింహ లగ్నం. మీ జాతరీత్యా మనం చూసుకున్నట్లయితే మీకు ఒక హోదా, ప్రభుత్వ ఉద్యోగము, ఉన్నత స్థితి అన్నీ చూపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అయితే మనకి ఫలితాలు రాకపోవడానికి అనేక రీజన్స్ ఉంటాయి. ఒకటి లౌకికంగా చూసుకుంటే కుటుంబ పరిస్థితులు, ఆడపిల్లకి వెంటనే పెళ్లి చేస్తారు కాబట్టి ఇలాంటివి ఉంటాయి. అయితే మీకు ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే జాతకరీత్యా శని చంద్రుల వలన కుటుంబంలో ఆర్థికంగా చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, లైఫ్లో లిటిగేషన్స్ ఉంటాయి, మీ లైఫ్లో కోర్టు సమస్యలు ఉంటాయండి. ఎవరికైనా అడ్డం ఉండి డబ్బులు ఇప్పించేటప్పుడు కానీ ఏ విషయమైనా జాగ్రత్తగా ఉండాలి. మీరు శని చంద్రుల యొక్క శ్లోకాలు చేసుకుంటూ రోజు దుర్గమ్మ వారిని ఆరాధించినట్లయితే తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. మీ సందేహాలు ఏంటి చెప్పండి అమ్మ శైలజ గారు. అంటే మా హస్బెండ్ కొంచెం చెప్పినట్టు వినారు, అందుకోసం గురువు గారు అసలు ఏది చెప్పినట్టు వినారు, ఏది బాధ్యతలు తీసుకోరు. దానికోసం మీరేం ఇస్తుంటారు? ఏం చదువుకున్నారు?
నేను ఇంటర్ డిస్కంటిన్యూ, నాది అంటే మా విలేజ్ లో సర్పంచ్. ఓకే, ఏదైనా మీకు హోదా ఉందండి, మీరు ఇంకా ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ చదువుకోవడానికంటే కుదరదు అనుకున్నప్పుడు మీ సర్పంచ్ కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ప్రయత్నం చేయండి అన్నీ కూడా. ఓకే, మంచి స్థితి అయితే వస్తుంది, గొప్పోళ్ళు అవుతారు. జాతక పరంగా రాజకీయ పరంగా కానీ అన్నీ బాగున్నాయి. కాకపోతే హస్బెండ్ మాట వినకపోవడానికి కారణాలు మీ జాతకంలో పెద్ద దోషాలు చూపించట్లేదు. ఆయన జాతకం ఉందా? లేదు గారు, కరెక్ట్ తెలియదు. ఓకే ఓకే, కొద్దిగా ఇంకొకటి ఆరోగ్యపరంగా ఎలా ఉందని గురువు గారు. ఎవరికమ్మా? నాకే కొంచెం చాలా మీకు అనేది ఇప్పుడు 2023 ఆగస్టు 2023 ఆగస్టు అయ్యింది. 2023 ఆగస్టు నుండి అమ్మా మీకు కొంత ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. అది హార్మోన్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ రెండు ఉంటాయి. అంటే చాలా ప్రాబ్లం అయ్యింది. అంటే అది సర్జరీ కానీ వెళ్తే లంగ్స్ లో బ్లడ్ క్లాట్ అయ్యింది అయ్య గారు. అది లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలంటున్నారు. అయ్యో, ఓకే ఓకే అమ్మా, ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా పఠించండి. శనీశ్వరుడు, చంద్రుడు, ఈ రెండు శ్లోకాలు చేయండి. జాతకం చాలా బాగుందమ్మా. హెల్త్ ఇష్యూస్ అంటారా, రీజన్ ఎంతో చాలా ఉంటాయి. జాతకరీత్యా ఏంటంటే గురుచంద్రులు పరస్పరం చూసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. గజకేశ్వరుడు ఏర్పడినప్పుడు కొన్ని లగ్నాలకి నెమ్ముకు సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. ఆ విధంగా మీకు వచ్చి ఉండవచ్చు. డాక్టర్ సలహాలు పాటించండి, నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ 25 డిసెంబర్ తర్వాత 2025 డిసెంబరు 28 మధ్యలో మళ్ళీ ఆరోగ్య సమస్యలు కొంత చూపిస్తే ఎక్కువ అవుతాయి. అందువలన డాక్టర్ చెకప్ చేసుకోండి, నేను చెప్పిన పరిహారాలు చేయండి. ఓకే, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఓకే అమ్మా, ధన్యవాదాలు. మంచిదమ్మా, శుభమ్మా, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మాది భువనగిరి అండి. మా అబ్బాయి స్టడీ బాగాలేదు. చెప్పండి, మీ అబ్బాయి పేరు చెప్పండి ముందు, డీటెయిల్స్. కే అనీష్. ఏమా? కే అనీష్. కే అనీష్. పుట్టిన తేదీలు ఇవ్వండి. 30/6/2011. 30 జూన్ 2011 మధ్యాహ్నం 1:35. ఎక్కడ? భువనగిరిలోనే పుట్టాడండి? భువనగిరి. ఓకే ఓకే, మీ పేరేంటండి? నా పేరు నవీన్ కుమార్. నవీన్ కుమార్ గారు, మృగశిర నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. అవును. తులా లగ్నం అంటారు. జాతకరీత్యా బాబు జాతకంలో ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహాదశ. అయితే ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు అంటే పిల్లలకి మీ అబ్బాయి జాతకంలో కుజుడు వల్ల చెప్పిన మాట వినకపోవడం, అగ్రెషన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. శని చంద్రుల వల్ల ధ్యాస లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల శని కుజ చంద్రులకి పరిహారం చేయించండి, తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఏం క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి? ఇప్పుడు 9th క్లాస్. ఇప్పుడు 9th వెళ్తాడు. ఎక్కడ? భువనగిరిలోనే. అయితే మొన్న పూజ చేయమంటారా కదా? శని చంద్ర కుజులకి శ్లోకాలు చదవమని చెప్పండి. ఫస్ట్ కోపం తగ్గుతుంది. తర్వాత ఈ అబ్బాయికి ఏంటి కొద్ది తరచుగా కింద పడటం లేదా గొడవలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తగ్గిపోతాయి ఫస్ట్. అదే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏమవుతుంది భవిష్యత్తు, ఏమవుతుంది ఏందనేది అర్థం అవుతలేదు. అసలు మీరేం టెన్షన్ తీసుకోవద్దు, నేను చెప్పిన ఫాలో అవ్వండి. ఒకసారి ఏం చేస్తారంటే బాసర అమ్మవారి దగ్గర భిక్ష చేయించండి. సెలవుల్లో ఒక 5 రోజులు కానీ 7 రోజులు కానీ దీక్ష చేయించండి అక్కడ. దీక్ష చేస్తే ఫలితాలు బాగా వస్తాయి. మీ టెన్షన్ అంతా పోతుంది. మీరు 40,000 70,000 కట్టే ఫీజులకిను 5 రోజుల దీక్షకి చాలా ఫరక్ ఉంటుంది. ఓకే, మంచిదండి. జై గురుదత్త, శుభం. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ మా అబ్బాయి సార్, ఫస్ట్ ప్లేట్ అభిలాష్. అభిలాష్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24th March 2004 సార్. ప్లేస్ వచ్చి హైదరాబాద్. టైం వచ్చి ఈవినింగ్ అరౌండ్ 5:30 సార్. భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టాడండి. బాబు సింహలగ్న జాతకుడు. బాబు జాతకరీత్యా ఏంటంటే గురుడు కుజుడు చాలా బలంగా ఉన్నారు, కావున మంచి ఉద్యోగము అన్నీ లభిస్తాయని జాతకం సూచిస్తుంది. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మధ్యకాలం నడిచేటువంటి దశలు అంత అనుకూలంగా లేవు. దానివల్ల కొంత ఏకాగ్రత లోపించడము, మంచి ఉద్యోగం లభించకపోవడము, ఆందోళన ఎక్కువగా చెందటము, ఎమోషనల్లీ డిస్టర్బ్గా ఉండటం జరుగుతూ ఉంటుంది. దానికి కాను బాబు కంపల్సరీ రవి బుధ చంద్రశనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. వీళ్ళ వలన ఏమవుతుంది, కొంత తలనొప్పి లాంటివి రావటము, ఎలర్జీస్, బద్ధకం ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటాయి. వీటిని కరెక్ట్ చేసుకోవడానికి శని చంద్ర బుధ రవులకి శ్లోకాలు పఠించాలి, దుర్గాదేవిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇది యాక్చువల్ గా అబ్బాయికి సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. ఈ ఫైనల్ ఇయర్ కి వచ్చాడు ఇప్పుడు బీటెక్. అనుకోకుండా ఎన్నిసార్లు రాసినా గానీ కొంచెం సబ్జెక్ట్ 8 సబ్జెక్ట్ లాగా ఉన్నాయి సార్. ఓకే. అయితే మీది ప్రోగ్రామ్ October 2 చూసాను నేను. సో అందుకని ఆ యొక్క పరిహారం చేపిద్దాం అన్నట్టు కాల్ చేశాను. అవును, తప్పకుండా అండి. మీరు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ రోజులో కామన్ అండి బీటెక్ చదివే పిల్లలకి. అయితే నేను చెప్పిన పరిహారాలు చేయమని రోజు క్లియర్ అయిపోతాయి, పెద్ద ప్రాబ్లం లేదు.
సార్ ఎప్పటి నుంచి బాగుంటుంది సార్? అంటే ఈ సంవత్సరం అయిపోతుంది అబ్బాయిది. ఒక నిమిషం అండి, నేను చెప్పినది చేయండి, ఇమీడియట్గా స్టార్ట్ అయింది, మంచిగా స్టార్ట్ అయింది. 2028 వరకు కూడా మధ్యస్థంగా ఉంటుంది. 2028 వరకు కూడా ఫలితాలు ఏంటంటే మధ్యస్థంగా ఉంటాయి. 28 తర్వాత ఈ అబ్బాయి బాగా సక్సెస్ అవుతాడు. బాబుకి ఏంటంటే మంచి అవకాశాలు వస్తాయి, విదేశీ ఉన్నత విద్య అన్నీ ఉన్నాయి. మీరు జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఓకే ఓకే సార్. ఇంకే డౌట్స్ ఉన్నాయండి? అదే పరిహారం చేపియాలంటే అంటే మామూలుగా ఎట్లా అప్రోచ్ కావాలంటే ఎవరితో అయినా చేపియచ్చు అంటే కొద్దిగా మంచిగా జాగ్రత్త చూసుకోవాలి, అనుష్ఠానం ఉన్న వాళ్ళు చేసుకోండి సార్ కొద్దిగా. ఓకే ఎందుకంటే పరిహారం మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్ గా సాఫ్ట్వేర్ లో చేస్తా ఉంటాను సార్. ఇప్పుడు అదే ఇప్పుడు నేను ఈ అబ్బాయి కొంచెం ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు అవును, ఆరోగ్యంలో మనకి ఇబ్బందులు ఎందుకంటే అండి 2018 నుంచి ఈ అబ్బాయి టైం బాగాలేదు, మీకు కూడా 2018 నుంచి కలిసి రావట్లేదు. అవును సార్. ఎందుకని లేట్ నైట్ వర్క్స్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటాయి, ఇవి జరుగుతున్నాయి. అలాగే ఈ బాబుకి కూడా 2018 నుండి హెల్త్ ఇష్యూస్, ఓకే, తరచుగా అది జ్వరం అనుకోండి, జలుబు అనుకోండి, నిద్ర పట్టకపోవడం, ఇలా చికాకులు ఎక్కువగా ఉంటాయి. స్కిన్ ఇష్యూస్ ఉండడానికి, ఐ ఎలర్జీస్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్కిన్ కానీ ఐసైట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. దానికి కూడా రెమెడీ ఇదే, నేను చెప్పే అన్ని రెమెడీ చేయండి, మీ అబ్బాయికి మంచి జాబ్ వస్తుంది, మీరు టెన్షన్ పడకండి. నేను చెప్పిన పరిహారాలు చేయండి, కొద్దిగా మంచి వాళ్ళతో చేయించుకోండి సార్. ఎందుకంటే శక్తి ఇప్పుడు మీకు దగ్గర సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటేనే నాకు డెవలప్ చేసి ఇవ్వగలరు, అంతే కదా. అలాగే జపాలు కూడా అనుష్ఠాన బలం ఉన్న వాళ్ళు చేస్తేనే ఫలితాలు వస్తాయి. అర్థమైందా? జపాలు శని చంద్ర రవి బుధులకి చేయించండి. శని చంద్ర రవి బుధులు. అవునండి అవునండి, సరేనా? మంచిది, జయగురత్ అండి, శుభం చేస్తూ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? తణుకు దగ్గర ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అబ్బాయి కోసం అండి. పుట్టిన ఇవ్వండి. 2012 అక్టోబర్ 3 అండి. 3 అక్టోబర్ 2012. టైం అండి 12:20 అండి మధ్యాహ్నం. ఓకే, ఎక్కడ పుట్టాడు? తణుకేనా? నిడదోల హాస్పిటల్ పుట్టాడు. ఓకే, పేరేంటి మీ అబ్బాయి పేరండి? నాగ చైతన్య కృష్ణ అండి. నాగ చైతన్య కృష్ణ. బాబు వచ్చేసి భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టాడండి. భరణి నక్షత్రం 3వ పాదం అండి. మేషరాశి, ధనుర్లగ్నం. బాబు జాతకరీత్యా కొద్దిగా మొండితనం కానీ, ఏకాగ్రత లోపించడము, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాంబినేషన్స్ కొన్ని గురు కుజుల యొక్క స్థితి వల్ల ఏంటంటే విపరీతమైన మొండితనం ఉంటుంది. అసలు మనం వల్ల కాడు, అలివి కాడు అంటారు కదా, అలాగా కష్టంగా ఉంటారు, టఫ్ ఉంటారు వీళ్ళు. తర్వాత ఏకాగ్రత లోపిస్తుంటారు. తరచుగా ఆరోగ్యపరంగా చికాకులు కూడా ఉంటుంటాయి. ఆరోగ్యపరంగా సంవత్సరం కిందట బాగాలేదండి. అదే నేను చెప్తున్నాను, ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నాను. మీ డౌట్లు ఏంటి చెప్పండి. అదే చదువుతున్నాడు, ఏమైనా మనోడు ఎదరికెళ్తే బాగుంటుందా, ఏమైనా చెడ్డ ఉందా ఏంటో తెలుసు. ఏం లేదండి, చెడ్డ ఏం లేదు, కానీ నేను చెప్పిన పరిహారాలు కుజుడు రాహు చంద్రుడికి పరిహారాలు చేయించండి. పిఠాపురం స్వామివారిని శ్రీపాద శ్రీవల్లభుని దర్శిస్తుండండి, మీకు దగ్గర కదా. మంచిదండి, జయగురత్ అండి. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అమ్మ, మీ పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. 19/1/1988. టైం అమ్మా? మధ్యాహ్నం 2:15. ఎక్కడ పుట్టారు? వైజాగ్ లో సార్. చూడమ్మా, ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం, వృషభ లగ్నం అంటారు. ఉత్తరాషాఢ 4వ పాదం, మకర రాశి, వృషభ లగ్నం. 2024 జూలై నుండి కొంత చికాకు, ఆరోగ్యము, కుటుంబం అశాంతి, చికాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి జాతకరీత్యా. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే గురు చంద్ర కుజులకి పరిహారాలు చేసుకోండి. గురు చంద్ర కుజులకు నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి, దుర్గాదేవిని ఆరాధించండి, అంత మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఓకే అమ్మ, ఇప్పుడు ఏంటంటే ఫాదర్ వాళ్ళు ఎవరు కూడా నన్ను అర్థం చేయట్లేదు, నేను సపరేట్ గా ఉంటున్నాను. ఓకే, సపరేట్ గా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అది పడుతున్నాను. ఓకే, మీరు ఏం చదువుకున్నారమ్మా? నేను కరెస్పాండెన్స్ లో బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్. ఓకే, జాబ్ చేస్తున్నారు ఇప్పుడు? ప్రెజెంట్ జాబ్ చేస్తున్నాను. ఆ జాబ్ కూడా మధ్యలో బ్రేకప్ అయ్యి 6 months గ్యాప్ వచ్చి మళ్ళీ రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్. ఓకే, నేను అనుకున్న శాలరీ అయితే రావట్లేదు.
లాస్ట్ టైం నాకు 25 వరకు వచ్చేది. ఈ రీసెంట్ గా జాయిన్ అయిన కంపెనీలో ఏంటంటే వాళ్ళు 18 ఇస్తాను అంటే కొంచెం తగ్గించి మాట్లాడుతున్నారు. ఓకే, లేదమ్మా, ఎందుకంటే నీకు 2024 నుండి టైం బాగాలేదు కాబట్టి ఇబ్బందులు 26 ఆగస్టు వరకు 2026 ఆగస్టు వరకు కూడా కొంత చికాకుగా ఉంటుంది. మీరు దత్తాత్రేయ స్వామి వారిని దుర్గాదేవిని ఆరాధిస్తూ కుజ చంద్ర గురుడికి పరిహారాలు చేసుకోండి. ఓకే, రోజు శ్లోకాలు పొద్దున 6 చేయండి, మార్పు వస్తుంది. మ్యారేజ్ కూడా అమ్మా, మ్యారేజ్ కూడా ఆటంకాలు ఇవే. మ్యారేజ్కి ఆటంకాలు ఎందుకు వస్తాయంటే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది మీ అమ్మా అవుతుందండి, 100% అవుతుంది. ఏమా గైనిక్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు చెప్పండి ఈ రోజుల్లో? చిన్నపిల్లలకు కూడా సైకిల్స్ వచ్చిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు గైనిక్స్ ఉన్నాయి. ఎందుకనంటే అంతగా మైక్రోప్లాస్టిక్స్ కదా, ఫుడ్లో మైక్రోప్లాస్టిక్స్, తినే దాంట్లో హార్మోన్స్, ఎగ్స్లో హెప్లాయిడ్ ఎగ్స్, వీటి వల్ల అందరికీ హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయి. పైగా మీరు 88 అంటున్నారు కాబట్టి ఉంటాయి. పెళ్ళి అవుతుంది, అవ్వకపోవడానికి కారణాలు ఇవే. నేను చెప్పినవి చేసుకోండి, దత్తాత్రేయ స్వామి వారిని దుర్గమ్మ వారిని ఆరాధించండి, తప్పకుండా పెళ్ళి అవుతుంది. ఓకే అమ్మా, మంచి అవుతుందమ్మా, పెళ్ళి అవుతుంది. ఎందుకు టెన్షన్? ఎవరైనా అవదని చెప్పారేంటి? కుజదోషం ఉంది అది అని చెప్పి చాలా మంది చేసుకున్నా సరే చాలా మంది చూపించాను. అసలు అలా ఉండదమ్మా, నీకు అదే చెప్తున్నా, కుజదోషం ఉంది కాబట్టి నిలబడదండి. అదంతా తుట్టి మాట, ఏం కాదు, అలా ఏం కాదు. అనుమానాలు పెట్టుకుని అనవసరం లైఫ్ని పాడు చేసుకోకండి. చాలామంది ఎందుకు చెప్తారు నాకైతే తెలియదు, కానీ నీ జాతకం అలా లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దశ బాగాలేదు కాబట్టి చికాకు ఉంది. నేను చెప్పినచ్చే అన్నీ సెట్ అయిపోతాయి. ఓకేమ్మా, జాతకంలో ఇలా ఉండటం, ఇలా చేసుకుంటే బాగుండదని ఏమి ఉండదు. జాతకంలో బలహీనతలు ఏంటి? 7 ఇంట్లో కుజుడు ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉండవు, అర్థమైందా? అదిగాక మీ జాతకంలో కుజుడు స్వక్షేత్రం ఉన్నాడు. ఇంకా రుచిక మహాపురుష యోగాన్ని ఏర్పరుస్తాడు. మీకు కొద్దిగా ఓపిక ఉందంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా రాసుకోండి. ఏజ్ ఎంత సరిపోతుంది, రిజర్వేషన్ ఉందంటే గవర్నమెంట్ జాబ్స్ రాసుకోండి, వస్తుంది. లేదనుకోండి బీఈడీ చేయండి, కరస్పాండెన్స్లో చేసి అప్పుడు టీచర్ పోస్టులు రాయండి, డెఫినెట్గా జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్. అన్నీ వస్తాయి. ఆ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకనంటే తక్కువ జీతం, సపోర్ట్ లేకపోతే ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందండి. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? డబ్బున్నోడు కూడా ఉంటాయి. కాకపోతే అంటే మీ జాతకంలో మీరు ఎదుగుదల లేకపోవడానికి కారణం 2023 ఎండింగ్ నుంచి నెగిటివ్ పీరియడ్స్ నడుస్తున్నాయి. ఉద్యోగంలో తక్కువగా జాయిన్ అవ్వడానికి కారణం కూడా మీకు నడిచే దశే. జాతకం చాలా బాగుందమ్మా, పెళ్లి కూడా అవుతుంది, చక్కగా ఉంటుంది. హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రతి ఆడపిల్లకు ఉన్నాయి. అందులో 88 అంటే 90% గర్ల్స్ చైల్డ్కి ఉంటాయి. ఇప్పుడు మాకు కాలేజీలో చదువుతూ ఇంటర్మీడియట్ రెసిడెన్స్ కాలేజ్ చదువుతుంటారు, వెళ్ళి చూడండి 150 mg 100 mg థైరోనామల్ వేసుకుంటుంటారు ఆడపిల్లలు, అర్థమైందా? ఎందుకంటే మనం తినే ఫుడ్. చాలామంది చూపించి ఉంటారు పెళ్లి కాదు, పెళ్ళైనా డైవర్స్ అయ్యిద్ది, చికాకు, లేదా అవతల వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఏదో ఇద్దాం, అవన్నీ నమ్మకండి అమ్మ. జాతకం అనేది ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి, అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నా జాతకంలో బాగాలేదు, ధనయోగం లేదంటే ఏడుస్తూ కూర్చోకూడదు. వర్క్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, కర్మకు ఒక ఫలితం వస్తుంది, మనం చేసిన యాక్షన్కి ఫలితం వస్తుంది, అర్థమైందా? మానవ ప్రయత్నంతో ఫలితాలు బాగా వస్తాయి, అర్థమైందా? మానవ ప్రయత్నం ఉండాలి. జాతకం అనేది ఒక సూచన. జాతకం ఎందుకు చెప్తారు? టైం బాగుందా, ఎలా ఉంది జాతకం, బాగాలేదనుకుంటే ఎలా కష్టపడాలని కూడా గురువుల ద్వారా తెలుసుకుని చేస్తే రిజల్ట్ వస్తాయి. మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత, నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి అమ్మా. పాప పేరు భావన, డేట్ ఆఫ్ బర్త్ December 2008 December 15th. 15 December 2008. మార్నింగ్ ఎప్పుడు? మార్నింగ్ కాదు, నైట్. 14th నైట్ 12:45 00:45. ఓకే, ఎక్కడ పుట్టింది అమ్మాయి భావన? కొత్తగూడెంలో అండి. కొత్తగూడెంలో. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అమ్మాయి భావన కన్యా లగ్నంలో పుట్టిందమ్మా. పునర్వసు నక్షత్రం 3వ పాదం అంటారు. పాప జాతకం ఇచ్చేయండి, ప్రస్తుతం నడిచేటువంటి దశ కొంత ప్రతికూలంగా ఉంది. కొద్దిగా ఏకాగ్రత లోపించటము, సరిగా తినకపోవటము, సరిగా నిద్రపోకపోవటము, ఓకే, ఇవన్నీ కూడా మనకు కొంత చికాకుని కనిపిస్తూ ఉంటాయి. రెండోది, దానివల్ల ఏమవుతుంది, చదువులో అనుకున్న ఫలితాలు రాకపోవడం, మార్క్స్ కానివ్వండి చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల పాప ఏం చేయాలంటమ్మా, శని రవి కుజ గురులకి పరిహారాలు చేయించండి. 2033 వరకు, 2033 జనవరి వరకు కూడా శని రవి కుజ గురు గ్రహాలకి జపాలు చేస్తుండండి. ఈ అమ్మాయి వచ్చేసి దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి.
పాపకి హెల్త్ అసలు సరిగ్గా ఉండదు. చెప్పాక హెల్త్ బాగోదని చెప్పాను. స్పైన్ ప్రాబ్లం వచ్చింది, ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ అయితే. స్పైన్ ఏమంటున్నారు? స్పైన్ ఏమైనా స్కోలైసిస్ వంగుతుంది ఇలాగ అనిపిస్తుంది? ఏమన్నా లేదు కదా? లేదు, L4 L5 నరో ప్రెస్ అవుతుంది. ఓకే ఓకే. డాక్టర్ చూపిస్తున్నారు ఎక్కడ? మన హైదరాబాద్లో చూపిస్తున్నారా? హైదరాబాద్ లో అపోలోలో చూపిస్తున్నారు. మంచిదమ్మా, చూపించండి. అది అలా ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నాను కదా, దానికి కారణాలు ఏంటంటే ఇవి నడిచే దశలు. నేను చెప్పిన చేయించండి, సెట్ అయిపోతే అమ్మాయి బాగా చదువుకుంటుంది. దృష్టి అంతా చదువు మీద ఎక్కువ పెట్టండి అదే అమ్మా. 2033 వరకు కూడా నేను చెప్పిన జపాలు చేస్తుండండి, సంవత్సరానికి ఒకసారి. మంచి డాక్టర్లు దొరుకుతారు, ఇంకొద్దిగా బెటర్ ట్రీట్మెంట్ అయితే లభిస్తుంది. మీ డౌట్లు చెప్పండి. డౌట్ ఏం లేదు, స్టడీ 10th ఇప్పుడు మంచి మార్క్స్ తో పాస్ అన్నీ అవుతాయి. ఏమైనా జాతకం బాగుంది, మీరు టెన్షన్ పడకండి. డాక్టర్స్ ఏమైనా సర్జరీ ఏమైనా అంటున్నారా? ఒక 1 year లోపల ఏమైనా అంటున్నారా? లేదు, అది స్పైన్ లెగ్ లోకి పెయిన్ వస్తే ఆపరేషన్ చేస్తామంటున్నారు. ఓకే, అంటే 26 జూలై నుండి 27 ఆగస్టు మధ్యలో ఎంఐకి సర్జరీ ఇండికేటెడ్. అయితే అవకాశాలు ఉన్నాయి అంటున్నాను, అవకాశాలు ఉన్నాయి. అందుకని మీరు మంచి ట్రీట్మెంట్, మంచి ఫుడ్ తినమనమ్మా మంచిగా. ఓకే, మంచి ఫుడ్ అంటే నాన్ వెజ్ కాదు, ఆక్సిజనేటెడ్ ఫుడ్. రోజు ఏం చేయాలి? నువ్వులు, మంచిగా నువ్వులు తింటాము. ఒకటే ఏదైనా టీ లాంటి కానీ ఏదైనా తాగాలనుకున్నప్పుడు నువ్వులు పాలు, నువ్వులు నానబెట్టుకుని నీళ్ళల్లో దాన్ని మిక్సీలో వేసుకుని వడగొట్టుకుని నువ్వు పాలు వస్తాయి. ఆ పాలతో లైట్గా ఏదన్నా మిరియాల పొడి వేసుకుని తాగమని చెప్పండి, వేడి చేసుకుని. దానివల్ల ఏమవుతుందంటే నువ్వులకి ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో ఉండటం వల్ల పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. దానికి సంబంధించినటువంటి ఫ్రీ రాడికల్ స్కావెంజింగ్ అనేది దీంట్లో జరుగుతుంది. మీరు చాలా మార్పు చూస్తారు. తర్వాత మీరు పల్లెటూరులో ఉంటారా? అవునండి, నెక్కొండలో ఉంటాను. మీ వారు ఏం చేస్తారు? వ్యవసాయమా లేకపోతే ఏంటమ్మా? మీ వారు ఏం చేస్తుంటారు? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు రేషన్ డీలర్. ఓకే, ఏమో గోధుమ గడ్డిని పెంచుకోండి ఇంట్లో. గోధుమ గడ్డిని మీ ఇంట్లో మీరు పెంచుకోండి, బయట షాపుల్లో అమ్మే కాదు, మీరే పెంచుకుని 7వ రోజు నుంచి 11వ రోజు మధ్యలో వచ్చేటువంటి గోధుమ గడ్డి పైన ఉంటుంది కదా, ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు, అది కట్ చేసేసి ఆ అమ్మాయికి మంచిగా నూరి ఇవ్వండి గోధుమ గడ్డిది 7 to 11 days మధ్యలో. మళ్ళీ 11 days తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా వేసుకోవాలి. ఇది అలా వేసుకోండి, మీరు చేసి చూడండి. 40 daysలో 30 to 40 daysలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది పెయిన్లో. మనకేంటంటే ఎక్కువగా ఆక్సిజన్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవాలి పాప, వీటి రెండిట్లో ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్. ఓకే, అప్పుడు మీ డాక్టర్ గారు చెప్తారు ఆపరేషన్ అవాయిడ్ అయిపోద్ది, ఇదే చెప్తారు, జస్ట్ మిస్ అమ్మా అంటారు. నేను చెప్పింది చేయండి అమ్మా. శని రవికుజ గురులకి జపాలు, తర్వాత నేను చెప్పినట్టు ఇలాంటివి తీసుకోమని చెప్పండి, డెఫినెట్గా పాపకు మార్పు వస్తుంది. ఓకే, డెఫినెట్గా మీ అమ్మాయికి సర్జరీ అవాయిడ్, బాగా చదువుకుంటుంది అమ్మ, గొప్ప అమ్మాయి అవుతుంది. అర్థమైందా? నా దగ్గర ఒక స్క్విలేసిస్ పాప వచ్చింది 2014లో. జెమినీ టీవీ చూసి మన రాయచూరు దగ్గర ఎక్కడో ఇవి ఉంటాయి, రైతులు క్యాంపులు ఉంటాయి, వచ్చారు. స్క్విలేసిస్ ఎందుకు పనికిరాదని చెప్పారు డాక్టర్స్, ఆ అమ్మాయికి ఇంకా ఏం రాదని. నాకు అనుకోకుండా మళ్ళీ జెమినీ టీవీ చూసి కాల్ చేశారు ఇప్పుడు పెళ్లి కోసం. ఆ అమ్మాయి మంచి ఇన్స్టిట్యూట్ నుండి MBA చేసి సాఫ్ట్వేర్ జాబ్, అంతా నార్మల్ అయిపోయింది. డాక్టర్లు చేశారు, మనం చేయట్లా. మనం ఒక సూచన ఇచ్చాం, ప్రొటెక్షన్ ఇచ్చాం. ఆ అమ్మాయి కోయంబత్తూరు తీసుకెళ్లారు, అంతా నార్మల్ అయిపోయింది, MBA అయిపోయింది, మంచి జాబ్, పెళ్లి చేసుకోవాలి. 2014లో వచ్చింది ఆ అమ్మాయి స్క్విలేసిస్ అని. ఎందుకంటే జెమినీ టీవీ 100%. నేను అంతే కదా, అందుకే చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. మీ అమ్మాయి మంచిగా 10th సక్సెస్ అవుతుంది, తర్వాత మంచి కాలేజీలో జాయిన్ చేయండి, ఇంటర్మీడియట్ MPC అని ఇప్పించండి, లేకపోతే తను ఏది ఇంట్రెస్ట్ అయితే అది చేయించండి. మంచిదండి, శుభం, వ్యూస్తూ. జ్యోతిష్యం సందేహాల్లో ఈరోజు మనం కాలర్తో మాట్లాడడం. చిన్న పాప అండి, యాక్చువల్గా 23 years, 2001లో పుట్టింది, పెళ్లి చేశారు, అప్పుడు డైవర్స్. మరి జాతకాలు చూపించుంటారు కదా, చూపించారు. తల్లిదండ్రుల నుంచి ప్రెజర్ ఉంటుంది, ఆడపిల్లకి పెళ్లి చేసేయాలి, తాతమ్మో నాయనమ్మో చివరి దశలో ఉన్నారు కాబట్టి తోసేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, ఎందుకు అలా జరుగుతుంది అనేది ఒకటి ఏజ్ గ్యాప్ ఒకటి ఉందండి. చాలామంది ఇప్పుడు ఏజ్ గ్యాప్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు, నేను చాలామంది చెప్తుంటానండి, అంత వెళ్ళకండి, 1.5 2 years పెట్టుకోండి, అంతకుమించి పెట్టుకోకూడదు ఈ రోజుల్లో. అదొకటి. జాతకరీత్యా ఎప్పుడు కూడా అంటే ఒక రూల్ ఏంటంటే, అనుభవంలో సప్తమాధిపతి కుటుంబాధిపతులు పాడైపోయి సుఖాధిపతులు బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శుక్ర మహాదశలో కేతు అంతర్దశ డెఫినెట్గా ఇబ్బంది పెడుతుందండి. చాలామందికి మనం చూసుకోండి వెళ్ళి. ఒకవేళ చేయాల్సి వస్తే, ఉదాహరణ 29 years ఉన్న పాపకి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేయాల్సి వచ్చింది,
వారి జాతకాల్లో ఒక అమ్మాయికి శుక్రమహాదశ కేతంత దశ కానీ అబ్బాయికి కానీ వస్తున్నప్పుడు అపోనెంట్ స్పౌజ్ యొక్క జాతకం ఏ విధంగా ఉండాలంటే బలమైనటువంటి సప్తమాధిపతి కలత్రకారకుడు సుఖాధిపతి కుటుంబాధిపతులు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా ఏదో రకంగా ఆ 1 year పీరియడ్ 1 year 3 months ఉంటుందో వాళ్ళు ఆన్సైట్ రావటమా, లేదా ట్రాన్స్ఫర్ అయ్యి కొన్ని రోజులు దూరంగా అవటమా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి గ్రేవ్యార్డ్ షిఫ్ట్స్ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 4 o'clock 8 o'clock నడుస్తూ ఉంటాయి. అలాంటి పొజిషన్లో ఉండి కొంత హెల్తీ సపరేషన్ చూపిస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు ఏజ్లో 22-23 ఏళ్ళప్పుడు కనుక పిల్లలకి శుక్రమహాదశల కేతువంత దశ అవాయిడ్ చేయడం మంచిదండి. మ్యారేజ్ సంబంధాలు బాగా వస్తాయి. తర్వాత పిల్లల్లో కొంతమందికి లవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి శుక్రమహాదశల కేతువంత దశలో. తర్వాత మోసగించబడటం జరుగుతూ ఉంటుంది. తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల చాలా కేర్ తీసుకుని చేయాలి. పాయింట్లు అనేది పక్కకు పెట్టేసేయండి. ఈ అమ్మాయికి కూడా అనవసరంగా గొంతుకు వచ్చినట్టు అయిపోయిందండి. పక్కా అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు చేసేటువంటి తప్పిదం అది. ఒకటేమో అనిపిస్తుంది తల్లిదండ్రులకి, చేయి దాటిపోతుందేమో, ఆడపిల్లని బయటకు పంపిస్తే లవ్ అఫేర్స్ పడతాయేమో అనేది. కానీ ఇంతకన్నా దారుణం అయితే కాదు కదండి. డైవర్స్ చిన్న ఏజ్లో డైవర్స్ తీసుకోవడం, అది మెంటల్ ప్రెజర్ ఉంటుంది, సొసైటీ మీద విరక్తి అనేది వస్తుంది, తల్లిదండ్రుల మీద విరక్తి రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఎవరైతే దివ్య జ్యోతిష్యం కార్యక్రమం చూస్తుంటారో వారు పెళ్లి చేసేటప్పుడు జాతకాలని జాగ్రత్త, అంటే ఇక్కడ అనగానే ఏమవుతుంది, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుంది చెప్పండి అంటే, పూర్వకాలంలాగా అయితే ఒక మాట చెప్తాం 2025లో పెళ్ళి అవుతుందంటే గురుగారు చెప్పారు కాబట్టి, జ్యోతిష్యులు చెప్పారు కాబట్టి సంబంధాలు చూస్తారు అవుతుంది. ఇప్పుడు అలా కాదు. H1B ఉందా, లేదా కెనడా వీసా ఉందా, లేకపోతే ఈ అబ్బాయికి IIT బేబీ IITలో చేస్తే మనకు వద్దు, NIT అయితే వద్దు, లేదా ఈ కాలేజ్ వద్దు, ఇన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. ఈ తర్వాత ఆస్తులలో ఉన్నాయి. రీసెంట్గా ఒక అమ్మాయి టాప్ పనిచేస్తుంది, ఆ అమ్మాయి జాతకంలో సప్తమాధిపతి బలహీనంగా ఉండడం వల్ల తక్కువ ఉన్న అబ్బాయి వస్తారని చెప్తే ఆస్తులు ఏమో రిజెక్ట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆస్తి కావాలని అనేది అది మీ నిర్ణయం అవుతుంది. కానీ జాతకరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సప్తమంలో నిత్యగ్రహం ఉందనుకోండి, డెఫినెట్గా అది లోపం ఉంటుంది. ఆస్తి అయినా లేకపోవటం అవుతుంది అబ్బాయికి, లేకపోతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే ఉంటారో ఇంటర్ రేషియల్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. రెండోది కలర్ అండ్ కాంప్లెక్షన్ డిఫరెంట్గా, బాగా ఫెయిర్గా ఉన్న అమ్మాయికి బాగా డార్క్గా ఉన్నటువంటి అబ్బాయిలు, అయితే బాగా ఫెయిర్గా ఉన్నటువంటి అబ్బాయికి డార్క్గా ఉన్న అమ్మాయి లభించడం, ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. IIT చదివిన అమ్మాయికి ఒక BCom MBA చదివినటువంటి అబ్బాయికి ఇలాగ మ్యాచ్ అవ్వడానికి అవకాశం సప్తమ స్థానం. అలా కాకుండా IIT అమ్మాయికి కాబట్టి కంపల్సరీ IIT కావాలని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరికి డిఫరెన్షియస్ క్రియేట్ అవుతాయి. ఎందుకని సప్తమ స్థానంలో ఉన్నటువంటి నీచగ్రహం కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఏమవ్వాలి, MDDM న్యూరాలజిస్ట్ ఆ పాప ఉంది, ఒక డిఫరెంట్గా ఒక చార్టెడ్ అకౌంటింగ్ చేసాం, ఇద్దరు ఫీల్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అక్కడ ఏమవుతుందో నలిఫై అవుతుంది దోషం. అందువలన జ్యోతిష్యులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా కొంత విషయాల్లో ఆలోచించి అడుగు వేయడం వల్ల ఏమవుతుందంటే యుక్త వయస్సులో యంగ్ ఏజ్లో అండి 23-24లో పెళ్లి చేసేటప్పుడు ఏదైనా చిన్నపాటి తప్పిదం వచ్చిందంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా అండి సొసైటీ మీద విరక్తి పెంచుకుంటారు, తల్లిదండ్రుల మీద నెగిటివ్ వస్తుంది, పురుషులైతే స్త్రీల మీద, స్త్రీలైతే కానీ పురుషుల మీద విరక్తిని పొంది పెళ్లి చేసుకోవాలంటుంటారు. దయచేసి పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మంచి జరుగుతుందని. జై గురుదేవ్. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.